అవరోధాల గురించి చెప్తున్నాం కదండి. ఎలా మనం అవరోధాలు అధిగమించాలి అనే విషయాలు చెప్తున్నాను కదండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదామా ఒక్కసారి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను విడిపింపవలెను. సిలువ అంటే ఇప్పుడు అన్య అంటే దేవుని తెలియని వారు ఏమనుకుంటారు, సిలువ అంటే అది ఒక చెక్క లాంటిది లేకపోతే ఒక వస్తువు లాంటిది అని భావిస్తారు కదండి. ఇలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి అధిగమించవచ్చండి ఈ ఈ హెర్మెనెటిక్స్లో. సో ఫస్ట్ది లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఈ లూకా సువార్త 9:23లో సిలువ అనే మాట ఈ విషయాలు మనకి దాని అర్థం వేరుంటుంది. సిలువ అంటే మన అర్థం ఏంటి, సిలువ అంటే దేవుడు సిలువలో చెప్పిన ప్రతి ఒక్క మాటను ప్రతి ఒక్క ఆయన ఆజ్ఞలు అవన్నీ ఉంటాయి కదండి. ఆ రీతిగా అది మనకు తెలుసు. అది తెలియని వారు ఏమనుకుంటారు, సిలువ అంటే అది ఏదో ఒక టూల్ ఏమో అనుకుంటారు కదండి. సో ఇలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి వస్తాయి. టూల్స్ వచ్చి బైబిల్ డిక్షనరీస్ మనం చదివినట్లయితే బైబిల్ నిఘంటువులు, బైబిల్ పదగోళం ఇలాంటివన్నీ మనం చదివితే ఇంకా మనం వీటిని అధిగమించవచ్చండి, లాంగ్వేజ్ బ్యారియర్. నెక్స్ట్ సెకండ్ది కల్చరల్ బ్యారియర్ అంటే సాంస్కృత అవరోధం అంటే 9:59 చదువుదామా ఒకసారి. 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రికి పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. దేవుడు రావయ్య నా కూడా అని పిలిచినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏమంటాడు, నా తండ్రిని పాతి పెట్టి వస్తాను అని. అయితే యూదుల్లో పాతి పెట్టడం నా తండ్రికి అనేది వేరే అర్థం వస్తుంది. మన భాషలో తెలుగు భాషలో తలకొరువు అంటారు. ఈ రీతిగా అక్కడ సాంస్కృతి బ్యారియర్స్ అనేవి అంటే సాంస్కృతి అవరోధాలు అనేవి కూడా అధిగమించవచ్చు అనమాట. ఏ రీతిగా అంటే ఈ లూకా సువార్త 9:59 నెక్స్ట్ రెండవ రాజులు గ్రంథము 2:9 కూడా చూద్దామా. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కోరిక ఏమని చేయగోరుదువో గాని నడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమను. ఇక్కడ 2 పాళ్ళు అనుకుంటే దాని అర్థం మనం వేరే అనుకుంటాం కదండి. కానీ అక్కడ ఎలీషా సేమ్ ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎలీషా కూడా అన్ని అద్భుతాలే చేశాడు. కానీ 2 పాళ్ళ ఆత్మ అనేది కూడా అక్కడ వేరే అర్థం అనేది ఉంటుందండి. కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 21:7-17లో కూడా ఈ రీతిగానే ఈ సంస్కృతి అవరోధాలు అనేవి మనం అధిగమించవచ్చండి. దీన్ని కల్చరల్ బ్యారియర్స్ అంటారు. మూడోది హిస్టారికల్ బ్యారియర్స్ అంటే చరిత్ర సంబంధమైనది. దానియేలు గ్రంథం చూసినట్లయితే 5, 7, 16 వచనాలు చదివితే దానియేలు గ్రంథంలో జరిగిపోయిన వాటిని ఇంకా ఈ జరగవు అనమాట. కానీ అక్కడ మనం చదివినట్లయితే ఆ రీతిగా చరిత్ర సంబంధమైనవి ఉంటాయండి. మత్తయి సువార్త 2:22 మత్తయి సువార్త 2:22 ఒకసారి చదువుదామా. అయితే అర్కెలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశము ఏలుచున్నప్పుడు అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ఇవన్నీ కూడా చరిత్రకు ఆల్రెడీ అవన్నీ నెరవేరినాయి కదండి. ఈ రీతిగా మళ్ళీ నెరవేరడం అనేది జరగదు. సో దీన్నే చరిత్ర సంబంధమైనవి అంటే హిస్టారికల్ బ్యారియర్స్ అంటారు. నెక్స్ట్ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అంటే భౌగోళిక అవరోధాలు అంటే మొదటి సమూయేలు 12:17 అలాగే
యోహాను 4:4లో ఈ ఇవి వీటిని మనం ఇంకను అధిగమించవచ్చు. ఆలోచన విజ్ఞానం, థాట్ గ్యాప్ అంటే మత్తయి సువార్త 5:1. ఆయన జనసమూహంను చూచి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గర యొద్దకు వచ్చిరి. అంటే ఇప్పుడైతే టీచింగ్ అంటే టీచర్స్ ఏం చేస్తున్నారండి, నుంచుంటున్నారు. కానీ యేసు క్రీస్తు కాలంలో అక్కడ ఆలోచన విధానం వేరే ఉండేది. ఇప్పుడు ఆలోచన విధానం ఒకలా ఉంటే అప్పట్లో చెప్పేవారు, కూర్చునేవారు, వినేవారు ఎవరైతే ఉన్నారో శిష్యులు వారు నిలబడుతూ వినేవారు అనమాట. ఆ రీతిగా ఉండేది. ఇప్పుడు ఆలోచన విధానం, థాట్స్ అనేవి మారిపోయినాయి. జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అనేవి మారిపోయినాయి. మొదటి సమూయేలు 2:17, మత్తయి 2:22, జియోగ్రాఫికల్ బ్యారియర్స్లో మొదటి సమూయేలు 2:12 అయితే యోహాను 4:4. చరిత్ర హిస్టారికల్ బ్యారియర్స్ వచ్చి అందులో దానియేలు 7:16, 5వ అధ్యాయము, మత్తయి 2:22. నెక్స్ట్ లూకా 9:59, 2 రాజులు 2:9, ద్వితీయోపదేశకాండం 21:17. ఇవన్నీ కూడా ఇవి రెఫరెన్సెస్ అండి. ఈ రీతిగా అక్కడ బ్యారియర్స్ అనేవి మనం వాటిని అధిగమించవచ్చు అనమాట. అర్థమైందండి. ఇంకొక చిన్న టాపిక్ ఉంది. అయితే ఈ బైబిల్ డిక్షనరీస్లో దేని గురించి ఉంటాయో ఇందాక చెప్పుకున్నాం కదా, టూల్స్ వచ్చి బైబిల్ డిక్షనరీస్ అని. ఎక్కడండి అది? ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ అంటే లాంగ్వేజ్, కల్చర్ బ్యారియర్స్ రెండు కలిపి బైబిల్ డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చదువుకున్నట్లయితే అందులో ఈ రెండుటి గురించి కూడా ఉంటాయండి, లాంగ్వేజ్, కల్చరల్ గురించి. నెక్స్ట్ అట్లాస్ అనే ఒక పుస్తకంలో జియోగ్రాఫికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అట్లాస్ ఈ పుస్తకాలు మీరు చదివితే అర్థమవుతుందండి. హ్యాండ్ బుక్స్ వచ్చేసి హిస్టారికల్ అండ్ కల్చరల్ రెండు కూడా ఇందులో ఉంటాయి. కామెంటరీస్ వచ్చి మనం ఇంకా అనేకమైనవి కూడా మనం చదువుకోవచ్చండి. ఈ రీతిగా బిబ్లికల్ ఎవిడెన్స్ ఫర్ హెర్మన్యూటిక్స్. అసలు హెర్మన్యూటిక్స్ మనం ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అంటే నెహెమ్యా 8:7 అధ్యాయము 7-8 వచనాలు, లూకా 24:27, యోహాను 5:39, మార్క్ 12:24. ఈ నాలుగిట్లో కూడా భాషా శాస్త్రం గురించి ఆధారాలు అనేవి ఇక్కడ ఉండడం జరిగిందండి. మీకు అర్థమైందండి. అట్లాస్లో ఏముంటాయండి? అట్లాస్ దగ్గర జియోగ్రాఫికల్ ఇష్యూస్ ఉంటాయి. హ్యాండ్ బుక్స్లో హిస్టారికల్ అండ్ కల్చరల్ ఉంటాయి. మరి బైబిల్ డిక్షనరీస్లో లాంగ్వేజెస్ అండ్ ఇవి కల్చరల్ ఉంటాయి. కామెంటరీస్ అనేవి ఖచ్చితంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను తీసుకున్నాను కదండి. 3 వేదాలు చెప్పాను. అర్థ వివరణ, ఆధ్యాత్మిక అన్వయం, మూడోది ఏంటండి ప్రసంగించడం, సెరమోనిక్. ఈ 3 నేను ఏ విధంగా చెప్తున్నాను అన్నది వినండి. ఇప్పుడు ఒక వాక్యం నేను తీసుకున్నాను, దాన్ని ఎలా అర్థ వివరణ చేశాను, ఎలా ఆధ్యాత్మిక అధ్యయనం చేశాను డివోషనల్గా, అండ్ సెరమోనిక్ ఎలా ప్రసంగం చేస్తాను అనేది నేను ఈరోజు నేర్చుకుని మీతో చెప్దామని ఆశపడుతున్నానండి. అయితే నేను ఒక వాక్యం తీసుకున్నాను. అది ఎక్కడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేది వాక్యం తీసుకున్నానండి. అది కీర్తన 23:1 అధ్యాయంలో. అయితే దీని అర్థ వివరణ ఎక్సిజెసిస్ అనే దాని గురించి చెప్తున్నానండి. అర్థ వివరణ అంటే ఏంటండి చెప్పాను. అక్కడ రచయిత ఏ విధంగా రాశాడు, సందర్భానుసారంగా ఏ విధంగా రాశాడు, అక్కడ దాని అర్థాన్ని వెలికి తీయాలన్నమాట చదివిన దాని గురించి. ఇక్కడ నేను యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఇది ఒక రచయిత రాశాడు. ఆ రచయిత దావీదు. అది ఏ ఉద్దేశంలో రాశాడు, ఏ సందర్భానుసారంలో రాశాడు అన్నది కూడా ఇప్పుడు అర్థ వివరణలో చెప్తున్నాను. దావీదు రాజు ఈ కీర్తనను రాశాడు. రచయిత ఎవరండి? దావీదు రాజు ఈ కీర్తన రాశాడు. ఆయన రాజు కాకముందే స్వయంగా గొర్రెల కాపరిగా, ప్రాచీన కాపరిగా, ఈయన గొర్రెల కాపరి అంటే స్వయంగా ఈయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, రాజు కాకముందే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఈ వచనాన్ని రాయడం అనేది జరిగింది. ప్రాచీన ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాపరి జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆయన గొర్రెలతోనే జీవించేవాడు. దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. అర్థమైందండి. అంటే ఇక్కడ
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1 దీని అర్థ వివరణలో ఏంటంటే, ఈ దావీదు రాజు ఈ వచనాన్ని ఈ వచనాన్ని రాశాడు, అయితే ఈ కీర్తనను రాశాడు. దావీదు రాజు ఈ కీర్తనను రాశాడు. ఈ స్వయంగా రాజు కాకముందే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఈ వచనాన్ని ఆయన రాశాడు. అయితే ప్రాచీన ఇజ్రాయేలు కాలంలో గొర్రెలు కాపర్ల జీవితం చాలా కష్టంగా ఉండేది. గొర్రెలతోనే జీవించేవాడు దావీదు. దేవునికి ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాన్ని వివరించడానికి ఇక్కడ మనకి కనిపిస్తుందండి. అర్థమైందండి అర్థ వివరణ. అంటే దావీదు రాజు కీర్తన రాశాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. అంటే స్వయంగా దావీదు రాజు కాకముందు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఈ కీర్తనను రాశాడు. ప్రాచీన ఇజ్రాయేల్లో గొర్రెల కాపర్ల జీవితం చాలా కష్టంగా ఉండేది. అయితే దావీదు రాజు గొర్రెలతోనే జీవించేవాడు. దేవునికి ఆయన ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాన్ని వివరించడానికి ఈ అర్థ వివరణలో మనకి వివరించడాన్ని ఈ వాక్యము అర్థ వివరణ చెప్తుందండి, వ్యక్తిగత సంబంధాన్ని. నెక్స్ట్ డివోషనల్, ఆధ్యాత్మిక అన్వయం. అంటే ఇది నాకు ఎలా వర్తిస్తుంది, ఇప్పుడు దాకా దాని అర్థం ఏంటి, రచయిత ఏ కాలంలో అది రాశారు, ఆ టైంలో ఈయన ఏమై ఉన్నాడు అనేది వివరించాను కదండి. ఇప్పుడు ఇది నాకు ఎలా వర్తిస్తుంది అనేది ఏంటంటే, గొర్రె తన కాపరిపై పూర్తిగా ఆధారపడినట్లే నేను కూడా నా జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి. గొర్రె ఏ విధంగా తన కాపరి మీద ఆధారపడుతుంది కదండి, తిండి కోసమైనా షెల్టర్ కోసమైనా ఎవ్రీథింగ్ గొర్రె ఆ కాపరి మీద ఆధారపడినట్లు నేను కూడా నా జీవితాన్ని దేవుని చేతిలో పెడతాను. ఏ విధంగా అంటే చదువు, ఉద్యోగం, భవిష్యత్తు కోసం దేవునిపైనే నేను నిజంగా ఆధారపడి ఉంటాను అనేది నాకు వర్తిస్తుందండి. రేపటిని గూర్చిన భయాలు, ఆందోళన నన్ను వేధిస్తున్నప్పుడు నాకు లేమి కలగదనే మాటను నేను నమ్ముతున్నాను. లేమి కలుగదు అంటే నా కోరికలన్నీ తీరుస్తాడని కాదు, కానీ నాకు అవసరమైనప్పుడు దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు, తప్పక తృప్తి కలిగి ఉండడాన్ని ఇస్తాడు అని తృప్తి కలిగి ఉండడాన్నే లేమి కలుగదు అని అంటారు. అర్థమైందండి. ఈ అధ్యయనం ఏంటంటే నాకు ఎలా వర్తిస్తుంది అంటే, గొర్రెలు తన కాపరమై ఏ విధంగా ఆధారపడ్డాయో నేను కూడా నా జీవితాన్ని దేవుని చేతిలో పెడతాను. బ్రాకెట్లో చదువు, ఉద్యోగం, భవిష్యత్తు కొరకు అన్ని విషయాల్లో నేను దేవుని మీద ఆధారపడతాను. రేపటిని గూర్చిన భయం నన్ను వేధిస్తున్నప్పుడు నాకు లేమి కలుగదు అనే మాటను నేను నమ్ముతాను. రెండోది, లేమి కలుగదు అంటే ఏంటండి, ప్రతి కోరికను తీరుస్తాడని కాదు, కానీ నాకు అవసరమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని నాకు ఆ అవసరాన్ని తీర్చి తృప్తిపరుస్తాడు, తృప్తి కలిగిస్తాడు. లేకపోతే తృప్తి కలిగి ఉంటాను. నా జీవితానికి ఏది అవసరమో దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడని తృప్తి కలిగి ఉండడాన్నే లేమి కలగదని అంటారు కదండి. ఇది నాకు వర్తించేది. ఇప్పుడు నేను ఇతరులకి ఎలా సెర్మోనిక్ చేస్తాను, ప్రసంగం చేస్తాను అంటే, దావీదు మా కాపరి అనలేదు. ఇక్కడ ఏమన్నాడు, దావీదు మా కాపరి, నాకు లేమి కలగదని, నా కాపరి అంటే మన కష్టాల్లో, కన్నీళ్ళలో దేవుడు మనతోనే ఉంటాడని నమ్మాలి, నిరీక్షణతో నమ్మాలి. కాపరి ఉన్న గొర్రెకు ఏ కొదువ ఉండదు కదండి. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి, దేవుని నడిపింపులో ఉన్న బిడ్డలకి ప్రతి అవసరాన్ని సమయానికి దేవుడు తీరుస్తాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గొర్రెలు తన కాపరి స్వరాన్ని ఎలా విన్నాయో ఆ రీతిగానే మనం కూడా దేవుని వాక్యమును విని ఆయన మాటలు వింటూ ఆయన అనుసరించాలి. ఈ రీతిగా మనం అనుసరిస్తే ఖచ్చితంగా దావీదుని దీవించిన దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. అర్థమైందండి. ఆధ్యాత్మిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, గొర్రెలు తన కాపరి మీద ఏ విధంగా ఆధారపడితే నేను కూడా నా జీవితాన్ని దేవుని చేతిలో పెడతాను. చదువు, ఉద్యోగం, భవిష్యత్తు కోసం దేనికోసం నేను
భయపడకుండా దేవుని మీద ఆధారపడతాను. ఒకవేళ రేపటి గురించి ఏమన్నా భయము నాకు కలిగినప్పుడు నాకు లేమి కలగదనే వాక్యాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే లేమి కలగదు అంటే నా ప్రతి అవసరాన్ని కోరికని తీరుస్తాడని కాదు, కానీ నాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు నా కోరికను నా అవసరమైనప్పుడు నాకు ఆయన తృప్తిగా అవసరాన్ని తీరుస్తాడని నమ్మడాన్నే అది నాకు అన్వయించుకుంటా. మరి ప్రసంగం ఎలా చేస్తాను అంటే, దావీదు ఇక్కడ మా కాపరి అనలేదండి, నా కాపరి అని అన్నాడు. అంటే మన కష్టాల్లో కన్నీళ్ళలో దేవుడు మాకు తోడై ఉన్నాడని మనం ఏం చేయాలి? నిరీక్షణతో మనం విశ్వసించాలి. కాపరి ఉన్న గొర్రెకు ఏది కొదువు ఉండదు కదండి. ఆ రీతిగానే దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు. దేవుడి నడిపింపులో ఉన్న బిడ్డకి దేవుడి సమయానికి వారి అవసరాన్ని తీరుస్తాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో గొర్రెలు తన కాపరి స్వరాన్ని ఏ రీతిగా వింటున్నాయో మనం కూడా దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు వాటిని అనుసరించి వెళ్ళిపోతే దేవుడు మన జీవితాన్ని కూడా లేమి కలగకుండా చూస్తాడండి. అంతవరకు మరి శ్రద్ధగా మీరు అందరూ విన్నారు. మరి చక్కగా హెర్మెనెటిక్స్ అర్థమైంది కదండి. ఇంట్రడక్షన్ టు ఏ రీతిగా సైంటిస్టులు ఎన్ని విధాలుగా చెప్పారు, ఏ కాలంలో చెప్పారు, ఈ హెర్మెనెటిక్స్ అనేది దేని మీద 3 ఆటల మీద ఆధారపడి ఉందని చెప్పాను. ఎక్స్ అర్థ వివరణ, డివోషనల్, సెరమోనిక్, వీటి 3 మీద ఆధారపడి ఉన్నది. ఈ 3 ఒక వాక్యం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 3 ఎలా వివరిస్తాం అన్నీ వివరించాను కదండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రేపు క్లాస్లో అందరూ కూడా కలుద్దాం. అంతవరకు కూడా అందరికీ ప్రైజ్ లార్డ్.